ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం దేవునితో నడవడం ఎలా అనేది మనం తెలుసుకుందాం. దేవునితో నడవడం ఎలాగనేది మనం తెలుసుకుందాం. దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసం చేయటం. ఏమో అవునా కదా, దేవుడితో సహవాసం చేయటం. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మన సహవాసాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. ఏదేను తోటలో హవ్వ ఆదాం గారిని మరి నిర్మించి ఆ ఏదేను తోటలో దేవుడు కూడా వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. ప్రతి చల్లపూట ఆదాము హవ్వలు దేవుడితో కలిసి బతికారు. ఎందుకు అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు ఎప్పుడు కూడా మనతో కలిసి బ్రతకడానికి ఇష్టపడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉండటానికి ఇష్టపడతాడు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఇష్టం మాత్రం మనతో కలిసి ఉండాలనే ఆలోచనే తప్ప ఆయనకి మనం కాక ఇంకెవరు లేరు. దేవుడికి మనం కాక దేవుడికి ఎవరిని ఉన్నారమ్మా? కళావతి సిస్టర్ ఎవరు లేరు. ఇప్పుడు కళావతి సిస్టర్కి పిల్లలు తప్పక ఇంకెవరైనా ఉన్నారా మీకమ్మా? ఎవరు లేరు. అంటే నీ లోకం ఎవరు? నీ పిల్లలే. చెప్తున్నా. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలే లోకము కానీ, ఆస్తి కానీ, ముద్దు కానీ, మురిపెం కానీ ఏదైనా పిల్లలు తప్పక వేరే లోకం తల్లిదండ్రులకు ఉండనట్టుగా దేవునికి మాత్రం మనం తప్పితే దేవుడికి ఎవరు లేరు. అమ్మా కళా సిస్టర్ ఉన్నారా? లేరు. అందుకనే దేవుడు ప్రారంభం నుండి కూడా ఏదేను తోటలో ప్రారంభమయ్యి మందసం రూపంలో ఇశ్రాయేలీలతో ఉన్నాడు. ప్రారంభం నుండి కూడా దేవుడు ఇశ్రాయేలీలకే లేదా తన పిల్లలకు దూరంగా ఎప్పుడూ ఉన్న దాఖలాలు బైబిల్ ఎక్కడ లేవు. మనుషులు ఆయన దూరం చేసుకున్నారు కానీ ఆయన మాత్రం వాళ్ళతోనే ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని ఎన్నడను విడువను ఎడబాయను అన్నాడు. నీకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన ప్రయాణం ఆయనతోనే అయినప్పుడు ఆయన ప్రయాణం మాత్రం మనతోనే ఉంటుంది. నిజంగా దేవుడు తోడుండబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉండగలిగాం. లేదా ఎన్నో ఆపదలు తప్పించిన దాఖలాలు మనకు తెలియకుండా ఉంటాయి. అది మనకు తెలియదు. మన పక్క నుండి పాము పోవటమో, మన పక్క నుండి తేళ్లు పోవటమో, లేదా మనకు తెలియకుండా ఆ ప్రమాదాల నుండి ఆయన కాపాడటమో మనకు తెలియకుండా ఎన్నోసార్లు తప్పించబడి ఉంటాం. అది మనకు తెలియదు, ఆయనకు తెలుసు మనల్ని ఎన్నిసార్లు తప్పించాడు అని, అనారోగ్యం నుండి అయినా సరే. కాబట్టి ఆయన మనతో ఎప్పుడు కూడా కలిసి ఉండటానికి ఇష్టపడతాడు. మనం ఆయనతో కలిసి ఉండటానికి ఇష్టపడినప్పుడు అంతే కదా. ఇష్టం లేకుండా ఎవరైనా కాపురం చేస్తారా? అవసరమైతే విడాకులు తీసుకొని దూరం అవుతారు. అవునా కదా? అయితే దేవుడైతే ఏం చేస్తాడు అంటే మనకి ఇష్టం లేకపోయినా మనకి ఇష్టం కలిగేటట్టుగా ప్రవర్తించి, అవునా కదా? అదే భర్త అనుకో ఇష్టం లేకపోతే విడాకులు ఇస్తా అంటాడు. అదే దేవుడు అనుకో లేదా యేసు ప్రభు వారు అనుకోండి, మనకి ఇష్టం కలిగేటట్టుగా మనల్ని మార్చుకొని తనతో సహవాసం చేసే విధంగా ఆయన గుణాన్ని మనకు చూపిస్తాడు. ఎందుకని అంటే మనం ఆయన్ని విడిచిపెట్టినా ఆయనకి మనల్ని విడిచిపెట్టాలనే ఆలోచన ఉండదు కాబట్టి. అది ఎరిగిన భక్తులు ఆయనతో ఏం చేశారో తెలుసా? కలిసి బ్రతికారు, కలిసి నడిచారు. వాళ్ళ జీవిత దినాలన్నీ కూడా దేవుడితో నడిచి చనిపోయారు.
కొండల గారు. వాళ్ళ జీవిత దినాలన్నీ కూడా దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నారో, తెలుసుకున్న తర్వాత జీవిత దినాలన్నీ ఆయనతో కలిసి బ్రతికి దినాలు అయిపోయిన తర్వాత చనిపోయారు. మరి మనం వారం అంతా కలిసి, పోయిన వారం ఆదివారం జరిగింది, ఈ వారం అంతా ఎవరితో కలిసి నడిచాం, ఎవరితో కలిసి సహవాసం చేశాం? ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకనంటే దేవుని పిల్లలతో కలిస్తే దేవుని లక్షణాలే అబ్బుతాయి, లోకస్తులతో కలిస్తే లోకస్తుల లక్షణాలు అబ్బుతాయి. మరి భక్తులు ఎందుకని పడిపోలేదు అంటే వాళ్ళ సహవాసం దేవుడితోనే తప్ప ఈ లోకంతో కానే కాదు. చూడండి, బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ప్రారంభవచనంగా ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం నుండి 24 వరకు చదవండి. ఆదికాండము 5వ అధ్యాయం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచు 300 ఏండ్లు దేవుడితో నడుచు. అమ్మా మల్లేశ్వర సిస్టర్, ఎన్ని సంవత్సరాలంట? 300 సంవత్సరాలు దేవుడితో కలిసి సహవాసం చేశాడంట. అర్థమైందా? 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 300 సంవత్సరాలు దేవుడితో కలిసి సహవాసం చేశాడంట హానోకు గారు. మరి మనం మన సహవాసం ఎవరితో? మనల్ని దేవుడి నుంచి దూరం చేసే వాళ్ళతోనా, లేదా లోకస్తులతోనా? ఏమో ఆలోచించండి. ఈ వారం అంతా దేవుడితో ఎన్ని గంటలు గడిపారు? తర్వాత చదువయ్యా. 300 ఏండ్లు దేవునితో నడుచుచు, 300 ఏండ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. నోవాహు హానోకు దినములన్నీ 365 సంవత్సరాలు బతికాడు. పిల్లల గంటలు. హానోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక దేవుడు అతనిని ఏం చేశాడంట? ఏమో అంజలి సిస్టర్, 300 ఏండ్లు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? అతన్ని తీసుకొని పోయాడంట. అంటే దేవుడు తీసుకొని పోయాడా, చనిపోయాడా? అంటే దేవుడు హానోకు గారిని ఇష్టపడి తీసుకొని పోయాడు. భూమి మీద శరీరంలో ఉన్నంత వరకు హానోకు గారితో సహవాసం చేశాడు. హానోకు గారి శరీరం ఏమైపోయింది? ఇంకా పని చేయట్లా, చూపు మందగించిపోయింది, మాట రావట్లా, నడవటానికి కాళ్ళు లేవు, ఆరోగ్యంగా ఉండటానికి ఒంట్లో అవయవాలన్నీ కూడా ఇదైపోయింది. ఇప్పుడు హానోకు శరీరంలో హానోకు ఉన్నాడు. ఆ హానోకుని శరీరం యొక్క స్థితి అయిపోయిన తర్వాత శరీరంలో ఉన్న ఆ శరీరం మట్టిలో కలిసిపోయింది. ఆ మట్టిలో ఉన్న హానోకుగా అనే ఆత్మను మాత్రం దేవుడు ఏం చేశాడంట? తీసుకొని పోయాడంట. రేపు మనల్ని దేవుడు తీసుకొని పోయే స్థితిలో మనం ఉన్నాము. ఇష్టపడి 300 ఏళ్ళు ఆయనతో నడిస్తే 301వ సంవత్సరం ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ నీతో కలిసి బతికనరా, మళ్ళీ నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మగా నా దగ్గరే ఉండాలి. అంటే దేవుడు ఇష్టపడి దేవుడు తీసుకొని పోయాడని ఉందా, చనిపోయాడని ఉందా? ఎంత అదృష్టం చూడండి. మన వ్యక్తిగత జీవితం ఎంత బాగుండాలో చూడండి. ఇక్కడ ఒక్క ఆదివారమే గడుపుతాం, కానీ ఒంటరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి గుర్తొచ్చాడు అంటే నువ్వు దేవుడితో నడుస్తున్నావని అర్థం.
దేవుడితో నడుస్తున్నావు అంటే గుర్తు రాగానే దేవుడు నీకు చేసిన మేళ్ళు, పాపం చేసి నరకానికి వెళ్ళాల్సిన మనల్ని పాపం నుంచి తప్పించాడు, ఆపదల నుండి తప్పించాడు, మరణం నుండి తప్పించాడు. చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి అంత గొప్ప అదృష్టాన్ని మనకిచ్చి ప్రతి ఆదివారం ఆయన కుమారుడైన యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకునే యోగ్యతను మనకి ఇచ్చాడు. ఇన్నిచ్చిన దేవుడికి నేను ఏం చేస్తున్నాను అని ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు మనకు గుర్తొస్తున్నాడా? ఏమా లేదు. ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, పనికి వెళ్ళినప్పుడు పని చేస్తా దేవుడు గుర్తొచ్చాడా? ఎప్పుడైనా హోటల్కి వెళ్ళారనుకోండి, హోటల్లో కొంతమంది పని చేస్తారు. హోటల్లో అంట్లు కడుగుతూ లేదా ఏదైనా సప్లై చేస్తా దేవుడి గురించి ఆలోచిస్తా ఎప్పుడైనా సప్లై చేశారా? దేవుడి గురించి ఆలోచిస్తే ఎప్పుడైనా అంట్లు కడిగారా? ఆలోచిస్తా అంట్లు కడిగితే ఆరాధన విడిచిపెట్టరు. ఇది గుర్తు, ఇదే గుర్తు. ఆలోచిస్తా అంట్లు కడిగితే విడిచిపెట్టరు. మీ భర్త ఊరు వెళ్ళాడు, 28వ తారీఖు వస్తారని తెలిసిపోయింది. నీకు 15వ తారీఖు ఫోన్ చేసి చెప్పాడు, నేను 30వ తారీఖు వస్తాను మల్లేశ్వరి అన్నాడు. ఆ 30వ తారీఖు పని మానుకుంటావా? మా ఆయన వస్తున్నాడు అని పని చేస్తావా? ఏమ్మా మానుకుంటావు. ఎందుకు? భర్త చూడాలని, తప్పేం కాదు, ప్రేమించావు కాబట్టి. మరి దేవుడు ఆ భర్తనే ఇచ్చాడు కదా, మరి దేవుడు మధ్యలో గుర్తు రాలేదంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆయన్ని తీసుకొని పోయాడంట 300 ఏళ్ళు నడిచిన తర్వాత. మరి మనల్ని కూడా దేవుడు తీసుకుపోవాలా వద్దా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు. 19వ వచనం, అధికముగా దుర్మార్గపు పనులు 17వ వచనంలో దుర్మార్గపు పనులు చేయకము, నీ దినములకు ముందుగానే నీవేళ చనిపోయేదవు అన్నాడు. అంటే దేవుడు వచ్చి మనల్ని తీసుకుపోక ముందే అధికముగా దుర్మార్గంగా బ్రతికామనుకోండి, దేవుడు తీసుకుపోక ముందే మనం ఏమైపోతాం? చనిపోతాం. ఆలోచించండి. రోజులు గడుస్తున్నాయి అంటే ఈ రోజుల్లో దేవుడి కోసం ఏం చేశాం? ఆయనతో ఏ సహవాసం చేశాం? సెల్ ఫోన్ తీసుకుంటాం చేతికి, ఎవరిది? దేని గురించి చూస్తున్నాం? ఆలోచించాలి. దేవుడితో సహవాసం ఉంటే చూస్తాం. నేను కూడా బైబిల్ బాగా చదువుకున్న తర్వాత నేను టీవీ దగ్గర కూర్చుంటాను. నేనేం పెద్ద నీతి సూక్తులు చెప్పి టీవీ యొక్క సాతాను అనే ఇదిని కాదు. టీవీ దగ్గర కూర్చొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కాసేపు చూస్తా. ఈ చూసిన తర్వాత మళ్ళీ నా పనిలో నేను. దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అందుకని హానోకు గారు 300 ఏళ్ళు దేవుడితో సహవాసం చేశాడంట. సహవాసం చేయటం అంటే చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. సహవాసం చేసేవాళ్ళు ఎట్టాగుంటారు చూడండి అమ్మ. సహవాసం చేసేవాళ్ళు ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా అమ్మ? అంజలి సిస్టర్ మాట్లాడుకుంటారు. కలిసి మాట్లాడుకుంటారు. అదే సహవాసం చేయటం అంటే ఏమో, అవునా కదా? అదే సహవాసం చేయటం అంటే. చదువయా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఈ మాట జాగ్రత్తగానండి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ఏం చేస్తాడంట? మోకరిల్లాడంట. యథాప్రకారముగా అంటే ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ముమ్మారు అంటే ఏం తెలుసా? ఉదయం ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, సాయంత్రం ప్రార్థన చేస్తాడు దానియేలు గారు. అంటే
దేవుడితో కలిసి నడిచే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనలో ఉంటారు ఎక్కువ. ఏముంటారు? ప్రార్థనలో ఉంటారు. మరి మనం లేవగానే చేస్తున్నామా? మధ్యాహ్నం చేస్తున్నామా? సాయంత్రం చేస్తున్నామా? మధ్యలో మెలకు వచ్చినప్పుడు చేస్తున్నామా? కానీ దేవుడితో నడిచే వాళ్ళ లక్షణాలు ఏంటో తెలుసా? ఎక్కువ ప్రార్థనలో గడుపుతారు. అది దేవుడితో సహవాసం చేయటం అంటే. ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలిసి పాపం చేయట్లేదని అర్థం. పాపం చెయ్యలేదు అనుకున్న వాళ్ళే ప్రార్థన చేస్తారు. పాపం చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉన్నోళ్ళు ప్రార్థన చేయలేరు. ఇదే గుర్తు. కానీ దానియేలు గారు యథాప్రకారం అంటే ఆయనకు అలవాటు అంట. ఏమని? ప్రార్థన, ముమ్మారు ప్రార్థన చేయటం. అంటే దేవుడితో నడిచే వాళ్ళు ఏం చేస్తారు తెలిసి? ఎక్కువ దేవుడితో ప్రార్థన చేస్తారు. చచ్చం సిస్టర్ ఇంట్లో ఉందనుకోండి, ఎవరు గుర్తు రావాలి? ఒంటరిగా ఉన్నప్పుడు, దేవా, పాపాల చేత అపరాధాల చేత చనిపోయిన నాకు రేపు నేను చనిపోతే నీ దగ్గరేగా ఉండేది. రేపు నీ దగ్గర ఉండగలిగే గొప్ప రక్షణ మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాకు ఇచ్చి ప్రతి ఆదివారం నీ కుమారుడు ఆ శరీరాన్ని రక్తాన్ని తినే యోగ్యత నాకు ఇచ్చావయ్యా అని వెంటనే ఏం చేయాలి? గుర్తొస్తే ప్రార్థన చేయాలి. నన్ను, నా సంఘాన్ని, మా సంఘాన్ని కాపాడయ్యా. నువ్వు చేసిన మేళ్ళు మర్చిపోకుండా ఉండే మనసు నాకు ఇయ్యయ్యా. నువ్వు చేసిన మేళ్ళు మర్చిపోయి బ్రతికే మనసు నాకు వద్దయ్యా. నిన్ను మర్చిపోకుండా ఉండే మనసు నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేశారా? ప్రార్థన చేయకపోతే దేవుడితో సహవాసం మనకి లేనట్టే. కొంతమంది పాపం చేస్తున్నామనే ఆలోచనతో ప్రార్థన చేయరు, కానీ పాపాన్ని మానుకోవాలనే ఆలోచనతో ప్రార్థన చేయరు. అర్థమైందా? నేను పాపం చేస్తున్నా అని ప్రార్థన వదిలేము. పాపం మానుకొని ప్రార్థన దగ్గరికి రా. ముమ్మారు చదివాయా మాట? యథాప్రకారముగా అనుదినము తన ఇంటి పైగా కిటికీలు. అది అనుదినం అంటే ప్రతిరోజు ఏం చేస్తారు తెలుసా? మోకాళ్ళు వేసి ప్రార్థన, దేవుడితో నడుస్తున్నాడు అనమాట. దానియేలు గారు ఏం చేస్తున్నాడు? దానియేలు గారు దేవుడితో నడుస్తున్నాడు. ముమ్మారు ప్రార్థన చేసి ఆ ఇంటి తలుపులు యెరూషలేము వైపు కిటికీ ఉంటే ఆ కిటికీ తీసి ప్రార్థన చేసేవాడంట. అది దేవుడితో సహవాసం చేయటం అంటే. నిజంగా ముమ్మారు ప్రార్థన చేసే వాళ్ళ మనసు ఎట్టా ఉంటుందో తెలుసా? ప్రేమతో నిండి ఉంటుంది ఎప్పుడు. ఎందుకని? సహవాసం దేవుడితో కాబట్టి. ప్రార్థన చేయని వాళ్ళ మాట తీరు కఠినంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది. ఎందుకని? వాళ్ళ సహవాసం దేవుడితో కాదనమాట. ఇంతే జరుగుతూ ఉంటే ఒక ఆయన ఇద్దరు గొడవ వచ్చింది. ఒక ఆయన మెత్తగా మాట్లాడుతూ ఉంటే నేను అనుకుని, అరే ఏంది ఎంత సాత్వికంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే, అయ్యా ఇప్పుడే దేవుడితో నేను ప్రార్థన చేసి వచ్చా, నీతో నేను మాట్లాడలేను, నీకు ఇష్టమైతే నన్ను క్షమించు, లేకపోతే లేదన్నాడు. అంటే ప్రార్థన చేసి రాగానే ఒక మనిషికి వాదనలోకి దిగలేకపోయాడు. ఎందుకని? ఇప్పుడు దాకా నేను మాట్లాడింది దేవుడితో, ఆయనతో బాగా మాట్లాడి నీతో వాదనకి నేను దిగలేనయ్యా, వీలైతే నన్ను క్షమించు, ఇంకా నేను ఇంతకంటే ఏమీ మాట్లాడలేను. అంటే దేవుడితో సహవాసం చేసేవాళ్ళు ప్రార్థనను విడిచిపెట్టరు. ప్రార్థనను విడిచిపెట్టని వాళ్ళు మాట తీరు మార్చుకోరు. వినయంగా, విధేయతగా, దీన మనసు కలిగి ప్రార్థన చేస్తారు. అంటే మనం దేవుడితో సహవాసం చెయ్యకపోతే ప్రార్థన చెయ్యం. ప్రార్థన చెయ్యకపోతే మన మాట తీరు తెలిసిపోద్ది. నువ్వు ప్రార్థన చేయట్లేదని ఈజీగా తెలిసిపోద్ది. ప్రార్థన చేసేవాళ్ళే దేవుడితో సహవాసం చేసేవాళ్ళు. చూడండి, నోవా గారి గురించి ఒక మాట చదువుకున్నాం. ఇదే ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం తీశారా? 8, 9 వచనాలు. అయితే నోవాహు
యెహోవా దృష్టి యందు దేవుడి దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. కృప పొందాడంట. అమ్మా, కృప అంటే ఏంటి? కనికరం, కటాక్షం పొందాడంట. నోవాహు గారు దేవుడి కటాక్షం పొందాడంట. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. అదిగో చూడండి, దేవుడు కటాక్షం పొందిన ఆయన, దేవునితో నడిచే ఆయన ఏమయ్యాడంట? నీతిపరుడును. నీతిపరుడు అంట. అర్థమైందమ్మా అంజలి సిస్టర్? నీతిపరుడు. మన మాట తీరు, మన ఆలోచన తీరు అన్నీ కరెక్ట్గా ఉంటే నువ్వే నీతిమంతురాలు, నువ్వే నీతిమంతుడివి. తెలుసా? అదే కృప పొందటం అంటే. కృప పొందిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? కఠినంగా మాట్లాడరు, ఎవరిని మాటలతో ఇబ్బంది పెట్టరు, ఎవరిని ఇచ్చేయరు. వీలైతే మంచి మాటలు చెబుతారు, వినరనుకుంటే పక్కకి వస్తారే కానీ కఠినంగా ఎవరితో కూడా. అది దేవుడిని కృప పొందిన వాళ్ళు ఎలా ఉంటారమ్మా? కళావశిస్తూ మాటల్లో ప్రేమ కనపడింది, మాటల్లో జాలి కనపడింది, మాటల్లో దీన మనసు కనపడింది. అది దేవుడు కృప ఉంటే. నోవాహు నీతిపరుడును తన తరములో బా తన తరములో నింద లేనివాడంట, నింద లేకుండా బతికాడంట. మరి మనం ఆలోచించండి, ఎదుటోళ్ళు ఏదలుచుకుంటే ఎన్ని నిందలు. కొండల గారు కొంతమంది గుడ్డగాల్చి పైన వేస్తారు, ఆ లెక్క అది కాదు నేనని. నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీలో మంచి తప్పులు ఎత్తుకుతూ ఉంటారు. ఏమో అంజలి సిస్టర్, అవునా కాదు? అది కాదు నేననేది. ఎందుకంటే నీలో మంచితనం నచ్చక, నీలాగా యథార్థంగా బ్రతకలేక నిన్నేం చేస్తారు? మంచిదని ఒప్పుకోవటానికి మనసు రాక వాళ్ళు ఉంటారు. అది కాదు, వాళ్ళ గురించి కాదు. ప్రార్థన చేసుకుంటున్నావా లేదా? అదే నింద. యథార్థంగా ఉంటున్నావా లేదా? అదే నింద. ఏదో ఈ నింద వేసేది వాక్యమే అడిగిద్ది నిన్ను. అడగటమే నింద అంటే ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? కాబట్టి ఆలోచించుకోండి, ఈ వారం అంతా దేవుడితో ఎంత సహవాసం చేశారు, ఎంత సహవాసం చేశారు. సహవాసం చేసేవాళ్ళ లక్షణాలు తిన్నా ఆనందంగా ఉంటారు, తినకపోయినా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు నాకు, నేను దేవుడితో కలిసి బతుకుతున్నాను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అది ఈ లక్షణాలు, మంచి లక్షణాలన్నీ ఎందుకు వచ్చినాయి? దేవుడితో నడిచాడు కాబట్టి. నడవటం అంటే ఏంటి? ఎప్పుడు దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన ద్వారా బతికాడు కాబట్టి ఏమొచ్చింది? ఇలాంటి గొప్ప లక్షణాలు వచ్చింది. అర్థం అనుకుంటున్నా. అందుకే నాకు దానియేలు గారు ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు అంటే, దేవుడితో కలిసి నడిచాడు అంటే, అదే దానియేలు గారికి ఒక కష్టం వచ్చింది. ఏంటో తెలుసా కష్టం? ఒకసారి సింహాల గృహలో వేశారు. ఏమ్మా ఫాతిమా సిస్టర్, ఏం చేశారు తెలుసా? ఆయన్ని దేవుడితో కలిసి నడిచే ఆయన్ని, దేవుడితో సహవాసం చేసే దానియేలు గారిని ఏం చేశారు తెలుసా? సింహాల గుహలో వేశారు. కానీ సింహాలని దగ్గరకు రాకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? వాటి నోళ్ళు మూసేశాడు. ఎందుకు నోరు మూశాడు? ఇప్పుడు కొండల గారు ఉన్నారు, కొండల గారి స్నేహితుడు ఉన్నారు, లేదంటే కొండల గారు నేను స్నేహితులు అనుకోండి, నేను దానియేలుని, కొండల గారి దేవుడు అనుకోండి, సపోజ్ అర్థం కావటానికి చెప్తున్నాను. నేను సింహాల బోన్లో పడ్డా, ఏమంటే స్నేహితుడిని ఆపదల నుంచి కాపాడతారా లేదా వదిలేస్తారా మీరు? ఎందుకని? నేను ఆయనకి స్నేహితుడిని కాబట్టి. అర్థమైందా? దానియేలు గారికి దేవుడే స్నేహితుడయ్యాడు దేవుడితో నడవటం ద్వారా. అందుకని సింహాల బోనులో నుంచి, సింహాల నోటిలో నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? సహవాసం చేసినందుకు, ఆయనతో ముమ్మారు ప్రార్థనతో సహవాసం చేసినందుకు సింహాలు సైతం ఆయన్ను చూసి తెల్లారేంత వరకు కూడా అంతే ఉండదు. రాజు వచ్చి అన్నాడు, దానియేలు, నీ దేవుడు జీవం గల దేవుడు నిన్ను విడిచిపెట్టాడా అని అడిగాడు. అమ్మ అంజలి సిస్టర్,
ఏమన్నాడు తెలుసా ఆయన? నువ్వు దేవుడితో కలిసి నడుస్తావు కదా, ఎప్పుడు నువ్వు ముమ్మారు ప్రార్థన చేస్తావు కదా, యెరూషలేము తట్టు తిరిగి నీకు ప్రార్థన చేయటం అలవాటు కదా, మరి నీ దేవుడు కాపాడాడా అని గృహలోకి రాకముందే అడిగాడు. గృహలోకి రాకముందే, గృహలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? దానియేలు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అన్నాడు. మరి మనల్ని చూసి మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని మన పొరుగుళ్ళు అంటున్నారా? మా దేవుడు గొప్పోడు అన్నాం అనుకోండి, మల్లేశ్వరమ్మ పోయి మా దేవుడు గొప్పోడండి అన్నదనుకో, గొప్పోడైతే మరి ఎందుకమ్మా ఆదివారం నువ్వు వెళ్ళట్లా ఆరాధనకి అంటాడు ఓనరు. ఏందండి మీరే కదండి వద్దు, మీరే కదండి ఉండమంటున్నారు. నేను ఉండమంటానమ్మా, నీకు నేను ముఖ్యమా దేవుడు ముఖ్యమా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఉన్నాను కూర్చో. నీకు నేను ముఖ్యమా దేవుడు ముఖ్యమా అన్నాడు అనుకోమ్మా, అదే వానర చేత దేవుడు అనిపిస్తాడు. అనిపాడా వరప్రసాద్? మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో వాళ్ళ చేతనే దేవుడు మనకి బుద్ధి చెప్పిస్తాడు. నీ దేవుడు అంత గొప్పోడైతే నాతో ఎందుకు సహవాసం చేస్తున్నావు? నీ దేవుడు అంత మంచోడైతే నా దగ్గర ఏమి నచ్చి నాతో తిరుగుతున్నావు? ఒక ఆయనంట భార్య నెంబర్ 1 ఉంటుందంట, గుణం బాగుంటుందంట, అందంగా ఉంటుందంట. ఆయన ఏం చేశాడు? ఈవిడ విలువ తెలియక వేరే స్త్రీని దగ్గరికి తీశాడు. దగ్గరకు తీసి చెబుతున్నాడు, నా భార్య ఎట్టాగుంటుంది ఇట్టాగుంటుంది, అమ్మ నేను టయానికి వెళ్ళాలి, పాపం బాధపడిద్ది, నేను టయానికి వెళ్ళకపోతే నేను బయలుదేరుతుంటే, ఆమె అంత మంచిదైతే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? బుద్ధి లేనోడా అన్నదంట. ఏమన్నది? అంత మంచిదైతే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? బుద్ధి లేనోడా. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? మనకి ఇలాంటి వాళ్ళ ద్వారా బుద్ధి నేర్పిస్తాడు తెలుసా? నేర్పించినప్పుడు మనం ఏం చేయాలి? అదే గుణపాఠం మనకి. ఈ అనుభవాలన్నీ నేను నేర్చుకుని నిలబడ్డా. నేనే పెద్ద యేసు ప్రభునేం కాదు, ఈ అనుభవాలు సవి చూడవాడినేమి కాదు, విశ్వాసిగా ఉన్నప్పుడు. కానీ దైవజనుడి ద్వారా అనుభవాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది, వామ్మో లోకంతో సహవాసం చేస్తే మనతో పాటు వస్తాడు. ఆరాధన మానుకొని మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళతో తిరుగుతాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? సాయంత్రానికి మనతో పాటు ఆడి అరే మా వల్ల నీకు కూడా ఆరాధన పోయిందిగా అంటారు. చిన్న హింట్ ఇస్తారు అంతే. ఏమంటారు? మా వల్ల నీకు కూడా ఆరాధన పోయిందిగా అంటారు. అది చాలు మనకి. అందుకే విగ్రహములతో దేవుని ఆలయముతో ఏం పొందిక మీకు అన్నాడు. అర్థమైందమ్మా? అందుకని మీరు సహవాసం చేస్తున్నప్పుడు నేను దేవుడితో కలిసి నడుస్తున్నానా లేదా అని ఆలోచన చేయండి. అది మిమ్మల్ని కలిసినప్పుడల్లా అమ్మ ప్రార్థన చేసుకో అంటా ఉంటా. ఎందుకని? నువ్వు ఎంత ప్రార్థనలో నిలబడ్డావో దేవుడు అంత తోడుగా నీకు దగ్గర ఉన్నాడని అర్థం. నువ్వు ఎంత ప్రార్థన చేయాలని ఆలోచన నీకు కలుగుతుందో నువ్వు అంత పాపం చేయకుండా నిలబడుతున్నావని అర్థం. పాపం చేయకుండా నిలబడుతున్నావని అర్థం. అసలు ప్రార్థన జోలికే నువ్వు వెళ్ళట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, పాపం చేస్తాం. ఏం చేశానన్నా అంటే కృతజ్ఞత, దేవుణ్ణి మర్చిపోవటమే పాపం చేయడం. ప్రార్థన చేయాలనే మనసులు రావడమే పాపం చేయడం. అందుకే హానోక్ గారికి నీతిమంతుడు అనే మాట ఎందుకు వచ్చింది అంటే దేవుడితో కలిసి నడిచాడు కాబట్టి. దేవుడితో కలిసి నడిచే వాళ్ళు ధనవంతులని పేరు పొందరు, నీతిమంతుడు అనే పేరు పొందుతారు. పలుకుబడి ఉన్నాడు అని పేరు పొందరు, యథార్థవంతుడు అని పేరు పొందుతారు. ఆలోచించండి. మొన్న చెంచమ్మ సిస్టరు బాగలేదని చెప్పగానే వెంటనే నైట్ తీసేసి నేను వస్తున్నానని చెప్పి ఏం చేసింది తెలుసా? వెంటనే బైక్ ఎక్కి వచ్చేసింది.
అక్కడికి వచ్చేసరికి ఇంకొక పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, ఎందుకన్నా చదువుకున్న వాళ్ళు ఏం చేయను? అందుకే దేవుడు మనసు మీద టార్గెట్ చేశాడు. మనసు అరే నేను అనుకున్నా చదువు లేదు ఏమీ లేదు, వచ్చి 4 ఆత్మ సంబంధమైన మాటలు నాతో మాట్లాడింది. బాబుకి చెప్పా, బాబు ఇది రాసుకో, వాక్యములు పనికి వస్తాయని చెప్పా. చంచమ్మ సిస్టర్ మాట్లాడిన ఆత్మ సంబంధమైన మాటలు ఎంత మాటలు మాట్లాడింది తెలుసా? సూపర్ మాటలు. ఆదివారం వాక్యంలో పనికి వచ్చే మాటలు మాట్లాడింది. వాటిలో ఒక మాట చెప్పమంటారు ఎగ్జాంపుల్గా. డబ్బులు చేతికి ఇచ్చింది 1000 రూపాయలు. నేనే మనీ ఒక 100 రూపాయలు తీసుకుని పాపం ఛార్జీలు కొంటాయని తెమ్మన్నా. లేచి నిలబడి 1000 రూపాయలు చేతులు పెట్టింది. ఆశ్చర్యపో, అమ్మా నీకే బాగలేదు, నువ్వే పొద్దున్న సెలైన్లు పెట్టించుకున్నావు, మళ్ళీ నాకు డబ్బులు ఇస్తున్నావు వద్దు అంటే, కాదు తీసుకున్నది. నాకు మనసు ఇది కాలేదుగా, మీ రుణం ఎట్లా తీర్చుకోవాలమ్మా అనేసరికి ఏమన్నది తెలుసా? రక్త సంబంధికులం అయితే రుణం తీర్చుకోవాలి, మనం ఆత్మ సంబంధులు అన్నా మనలో మధ్యకి రుణాలు ఏంది, మనలో మనకి అన్నది. మైండ్ పోయింది నాకు. చదువు లేకపోయినా ఆ మాట ఎలాగొచ్చింది అసలు? సహవాసం. దేవుడు అనిపించాడు. ఆవిడ దేవుడితో కలిసి నడుస్తున్న తీరు హృదయంలో ఏం చేసింది తెలుసా? ఆ మాట తెప్పించింది. అరే చదువు లేదు ఏమో లేదు, ఇంత లోతైన మాట. మనమేమన్నా రక్త సంబంధికులు అన్నా, నేను నీకు డబ్బిస్తే నువ్వు నాకు ఇవ్వటానికి? మనం ఆత్మ సంబంధులు అన్నా, దేవుడి బిడ్డలు అన్నా అన్నది. బాబు అన్నాడు, బా అన్నాడు ఒకటే మాట. ఏం మాట రాని. చదువు లేదుగా, ఎలాగొచ్చింది? మనసు పెట్టింది. దేవుడితో ఏం చేస్తుంది తెలుసా? నేను ఏం చేస్తే దేవుడికి ఇష్టం అనుకుంది, అలాగ బ్రతకటానికి ప్రయత్నిస్తుంది. అందుకే మన హృదయంలో ఏముందో, లేదా మన ప్రవర్తనలో ఏముందో, మన మాట కూడా అదే ఉంటుంది. ఆశ్చర్యపోయాను. తర్వాత ఫాతిమా సిస్టర్ వచ్చింది. ఆమంతే. ఇక్కడ కావాల్సింది చదువు కాదు, లోబడే తత్వం. చెప్పిన దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం బ్రతకటం దేవుడికి కావాల్సింది. చదువు దేనికి పనికి వస్తుందంటే బైబిల్ చెప్పడానికి పనికి వస్తుంది. కానీ వినయం దేనికి పనికి వస్తుందంటే దేవుణ్ణి, సంఘాన్ని సంతోషపెట్టడానికి పనికి వస్తుంది. దేవుణ్ణి సంతోషపెట్టలేక సంఘాన్ని సంతోషపెట్టలేనప్పుడు దేనికి మన భక్తి? అంతే కదా. అందుకని తన తరంలో ఏమైపోయాడంట? నిందారహితుడయ్యాడు. అంటే తరంలోనే నిందారహితుడయ్యాడు అంటే అందరూ విషయంలో ఎంత బాగా బతుకుంటాడండి కొండల గారు. అంటే ఎవరో కూడా నింద వేయటానికి అనుకూలంగా లేనంతగా. అంటే నిందారహితుడు అంటే అందరు ఏమనుకున్నారు? నోవా గారిని చూసి మంచోడయ్యా అనుకున్నారు. అర్థమైంది? ఎందుకు అనిపించింది? దేవుడితో నడిచాడు కాబట్టి అందరు ఏమనుకున్నారు? మంచోడయ్యా అనుకున్నారు. దేవుడితో నడిచేవాడు మనుషుల్ని ఇబ్బంది పెట్టడు, మనుషుల్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత మంచి మాట, అవునా కదా? అందుకని ఏమన్నాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం పౌలు గారు చెప్పిన మాట, అద్భుతమైన మాట చూడండి, భలే ఉన్నది మాట. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడ్డాడో దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అదిగో అదే స్థితిలో దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. అంటే అమ్మా అంజలి సిస్టర్, బాప్తిస్మం పొందినప్పటి నుంచి మన సహవాసం దేవుడితో కలిగి ఉండాలి అంట. దేవుడితో కలిగి ఉంటే ఒకప్పుడు మనలో ప్రేమ లేదు, యథార్థత లేదు, జాలి లేదు, దయ లేదు. ఇవన్నీ ఏదైతే లేని ఉంటాయో ఆయన సహవాసం ద్వారా ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది, జాలి ఉంటుంది, దయ ఉంటుంది, కనికరం ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది. సకల సద్గుణాలు మనలోకి వస్తాయి అన్నమాట.
అందుకని ఆ స్థితిలోనే ఏం కలిగి ఉండాలంట? దేవుడితో సహవాసం కలిగి ఉండాలంట. అంటే హానోక్ గారు 300 ఏళ్ళు 300 ఏళ్ళు బతికటం వలన దేవుడు ఆయన తీసుకొని పోయాడంట. భూమి మీద కాదురా, పరలోకంలో కూడా నీతో నేను ఉండాలి అని. అలాగే నోవాహ్ గారు కూడా ఆయనతో కలిసి ఉండటం వలన నీతిమంతుడనే పేరు వచ్చింది. ఆ తరంలోనే నిందలేనివాడిగా వచ్చింది. కనీసం మనం సంఘంలోనైనా సంపాదించుకుందామా? మొన్న అందంట సౌజన్యం, అమ్మ ఇక్కడ దాకా వచ్చామరా, వర్షం పడుతుందంటే ఏం పర్లేదు మేము రెడీగా ఉన్నాం రండి అందంట. అది ఏం పర్లేదు మేమిద్దరం ఉన్నాం చాలు రండి అన్నట్టు. తర్వాత వచ్చారంట కొంతమంది. శ్రద్ధ ఏం లేదట, శ్రద్ధ. దేవుడు ఏదో ఒక మాటతో మనల్ని పట్టుకుంటాడు, చాలదా? గంటసేపు వాక్యం చెబితే గంటసేపు మెసేజ్ కావాలా? వాటిలో 2-3 మాటలు చాలవా? కొండల గారు మారాలనే మనసు మనకు ఉండాలి, కానీ గంటల ప్రసంగం అవసరం. చూడండి, దేవుడితో కలిసి నడిచినందుకు ఎంత ఇదైందో. ఆ ఆనందం చాలదా మనకి? తిన్నా తినకపోయినా? లేదన్నా అంటారా? భక్తులు ఎవరు కూడా మనుషుల్ని నమ్మల. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడికే చెప్పుకున్నారు, కానీ మనుషులకి చెప్పుకోవడానికి ఇష్టపడలేవాళ్ళు. మనకు తెలుసు యోబు గారు ఎంత కష్టపడ్డాడమ్మా. పిల్లలందరూ చనిపోయారు, ఆ గొడ్డు గోద అంతా చనిపోయింది, కలిగిన ఆస్తి అంతా పోయింది, ఒక్క భార్య మాత్రమే ఉంది కళ్ళ ముందు. ఎంత బాధలు పడి ఉన్నది. కానీ దేవుడిని విడిచిపెట్టాడా? దేవుడితో కలిసి నడిచాడా? కానీ అలాంటి ఆయన అనుభవంతో ఒక మాట చెబుతున్నాడు. చూడండి, మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయంలో ఎంత మంచి మాట చెబుతున్నాడు చూడండి, మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూడండి, చదువుకొని మనం ముగించు. నేను సర్వశక్తుడకు దేవుని మాట్లాడగోరుచున్నాను. చూడండి ఏమా, నేను సర్వశక్తుడకు దేవుడితో మాట్లాడగోరుతున్నాడంట. అంటే ఏంటి మాట్లాడటం? ప్రార్థనే. ఇప్పుడు వాక్యం ఉంది, వాక్యం మీతో చెప్తున్నానంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం దేవుడితో మాట్లాడేది ఏంటి? ప్రార్థన. అవునా కదా? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అవునా కదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా మీతో? దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మాటలే నేను నిలబడి మీకు చెప్తున్నాను అంటే దేవుడు నన్ను నిలబెట్టుకొని మీతో మాట్లాడుతున్నాడు. మరి మనం దేవుడితో మాట్లాడేది ఏంటి? ప్రార్థన. మోకాళ్ళుని మనం ఎవరితో మాట్లాడేది? దేవుడితో. అదే దేవుడితో మాట్లాడటం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం. యోబు గారు అదే అంటున్నాడు. ఏమంటున్నాడయ్యా? నేను నేను సర్వశక్తుడకు దేవునితో మాట్లాడగోరుచున్నాను. దేవుడితో మాట్లాడగోరుచున్నాను. దేవునితోనే వాదింపగోరుచున్నాను. దేవుడితోనే నేను వాదింపగోరుచున్నాను. వామ్మో, దేవుడితోనే మాట్లాడతాడంట, అవసరమైతే దేవుడితోనే వాదిస్తాడంట. ఏమా మీకు అర్థమైందా ఈ మాట? మీకు అర్థమైందా? ఇప్పుడు మన అంజలి సిస్టర్ పిల్లలు ఉన్నారు, వాదించాలన్న అమ్మతోనే, మాట్లాడాలన్నా బయట వాళ్ళతో వాదించగలవా? నువ్వెవడరా నా మీద వాదించడానికి కదా? ఏమో అవునా కదా? కలర్ సిస్టర్ ఇప్పుడు ప్రసాద్ గారు, నాగరాజు గారు ఉన్నారు, వాళ్ళ నాన్నతో వాదించిన వాళ్ళ నాన్న మీదనే మాట్లాడినా అదే పక్కన వాళ్ళ మీద వాదించగలవా? అంటే స్వతంత్రం చూడండి, ఈ స్వతంత్రం ఉందా మనకి? దేవుడికి మనకి సహవాసం పెరిగితే ఆయనతో వాదించేంత స్వేచ్ఛ మనకు ఉంటుంది. నా అవసరం ఎందుకు తీర్చు, నాకెందుకు సైకిల్ కొనిపెట్టవు, నేను ఇంత బాధల్లో ఉంటే నా ప్రార్థన ఎందుకు వినవు నువ్వు? ఎప్పుడన్నా ఇలాంటిది అమ్మో దేవుడితో వాదించకూడదు అనుకుంటున్నారా? మనుషులతో వాదిస్తావా? పోరా ఎవడరా నువ్వు అంటారు. మనుషులతో పోమ్మా ఎవరమ్మా నువ్వు, ఏంది ఎక్కువ చేస్తున్నావు అంటారు. ఏమో అంజలి సిస్టర్ అంటారా? అంటే మనం మాట్లాడాలన్నా మన దేవుడి దగ్గరే, వాదించాలన్నా పోట్లాడాలన్నా మన దేవుడి దగ్గరే. నీకు బాధ ఉందా? ఆయన దగ్గర ఏడ్చి
రెచ్చిపో, అవసరం వాదించు ఆయనతో. ఏంది నాతో వాదిస్తున్నావు అంటాడు. ప్రతి పిల్లలు కూడా తండ్రితో వాదించేది, బయట వాళ్ళతో ఎందుకు వాదిస్తాను? యోబు గారు ఇక్కడ అదే అంటుంది. అదేనా అంటుంది? నేను సర్వశక్తుడకు దేవుడితో మాట్లాడగోరుతున్నాను, దేవుడితోనే వాదించగోరుతున్నాను. అదిగో మరి మీతో ఎందుకు వాదించను అంటే, మీరు ఎలాంటి వాళ్ళు? మనుషుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరైతే అబద్ధములు కల్పించువారు. అమ్మో, వాదించారనుకో. ఇప్పుడు అంజలి సిస్టర్ ఉంది, నా మీద ఏమన్నా అన్నదనుకో, నేను అబద్ధం చెప్పి ఆవిడ మీద ఏదో ఒక నిందేస్తా, లోకంలో వాళ్ళమైతే. అవునా కదా? కానీ ఏమంటున్నాడు? నేను మాట్లాడినా దేవుడితోనే, వాదించినా దేవుడితోనే. అదే మీతో వాదించాను అనుకో, మీరేం చేస్తారు తెలుసా? అబద్ధాలు కల్పిస్తారు. ఏమండి చూడండి, అబద్ధాలు కల్పించే వాళ్ళకి చెబుదామా మన బాధలు? అబద్ధాలు కల్పించే నిందలేసే వాళ్ళకి చెబుదామా మన బాధలు? ఏమ్మా గుర్తుపెట్టుకోండి, చివరికి కడుపును పుట్టిన పిల్లలైనా సరే నువ్వు చెప్పేది నచ్చకపోతే నీ మీద ఏ నింద వేయాలని లేనిపోయిన వాటిని కూడా నిందలుగా వేసే సమాజంలో మనం ఉన్నాం. బయట వాళ్ళు అనుకునేది మన పిల్లలే, వాళ్ళకి నచ్చకపోతే. అందుకని ఏమన్నాడు? మీరైతే అబద్ధములు కల్పించువారు. పనికిమాలిన వైద్యులు. అదిగో మీరందరూ పనికిమాలిన వైద్యులు. అదిగో మనిషితో చెప్పుకుంటే ఉంది, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. అబద్ధాలు కల్పించి మనతో అంటారు. అందుకని యోబు గారు ఎవరితో చెప్పుకుంటాడంట? దేవుని. ఏమ్మా ఎవరితో చెప్పుకుంటాడంట? చంద్రమ సిస్టర్, మనం ఏ బాధలన్నీ ఎవరితో చెప్పుకోవాలి? దేవుడితో చెప్పుకోవాలి. ఎందుకని? మన ఏది తీర్చినా ఎవరు తీర్చగలరు? ఆయనైనా ఇంకెవరన్నా తీరుస్తారా? ఆయన తప్పితే ఇంకొకళ్ళు మనల్ని ఇచ్చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అని దేవుడు చెబుతున్నాడా లేదా? దేవుడే చెబుతున్నాడు. అంటే చూడండి, దేవుడితో కలిసి సహవాసం చేస్తే ఎంత ఇదిగా ఉందో. కాబట్టి మనం దేవుడితో నడవటం అంటే ఏంటో తెలుసా? ముమ్మారు ప్రార్థన చెయ్యటం. ముమ్మారు ప్రార్థన చేయటం. మరి ప్రార్థన ఎప్పుడైతే మనం చెయ్యలేదో, ప్రార్థన చెయ్యని ప్రతి మనిషి దేవుడితో నడుస్తున్నట్టు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన భక్తులవా కాదా నిర్ణయించేది మన ప్రార్థనే. మనం దేవుడితో కలిసి బ్రతుకుతున్నావా లేదా నిర్ణయించేది మన ప్రార్థనే. ఏది ఎటైనా వెళ్ళిపోనండి, ప్రార్థన మాత్రం విడిచిపెట్టాము అంటే దేవుణ్ణి మనం విడిచిపెట్టినట్టే. నువ్వు దేవుడితో ఎంత సహవాసం కలిగి ఉంటావో దేవుడు మనతో అంత సహవాసం కలిగి ఉంటాడు. ఏదేని తోటలో పండు తిననంత వరకు కూడా అబ్బాదాం గారి దేవుడితో కలిసి హాయిగా బతికారు. ఎప్పుడైతే ఆయన మాట వినలేదో బయటికి వెళ్ళిపోయారు. అవసరం అంటారా అమ్మా? చూడండి, దేవుడే మనకన్నీ. మనం భూమి మీద ఉన్న అవసరాలు తీర్చేది ఆయనే, ఆపదల నుంచి కాపాడేది ఆయననే కాదు. యోబు గారిని కాపాడాడా లేదు? అలాంటి భయంకరమైన వ్యాధి నుంచి కాపాడాడు, శ్రమల నుంచి కాపాడాడు. తిరిగి ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో అంతకి రెట్టింపు ఇచ్చాడు. అలాగే దానియేలు గారు దేవుడితో కలిసి నడవటం వలన, ముమ్మారు ప్రార్థన చేయటం వలన శత్రువుల చేతుల నుంచి కాపాడాడు. చివరికి సింహాల చేతిలో నుంచి కూడా కాపాడాడు. శత్రువు వల్లనే ఆయన సింహాల బోన్లో పడింది, తప్పు చేసి కాదు. అంటే దేవుడు శత్రువుల దారి నుంచి కాపాడాడు, సింహాల నోటి నుంచి. ఎందుకని? దేవుడికి ఆయనకున్న సంబంధాన్ని బట్టి. అలాగే మనం కూడా దేవుడితో కలిసి సంబంధం పెంచుకుందాం. ఆ సంబంధమే సంఘంలో అందరి మీద ప్రేమని పెంచింది. అర్థమైందా? కాబట్టి దేవుడితో కలిసి నడిచిన హానోక్ గారిని దేవుడు ఇష్టపడి తీసుకుపోయాడు, నోవా గారిని దేవుడు ఇష్టపడి తీసుకుపోయాడు. అలాగే భక్తులందరిని కూడా, ఏలియా గారిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణాన్ని చూడకుండా తీసుకుపోయాడు. ఎంత గొప్ప! అలాంటి గొప్ప స్థితి దేవుడు వాళ్ళకే ఇచ్చాడా? మనకు కూడా ఇచ్చాడా? దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మరి మనం ఏం చేద్దాం?
కాపాడుకుందాం. ఆలోచించండి. అందుకే దేవుళ్ళో ఎక్కువ వాక్యంలో నలగాలి, ఎక్కువ వాక్యంలో నలగాలి. నేను మధ్య మధ్యలో వద్దామంటే, గృహ దర్శనాలు చేద్దామంటే ఇదిగా అట్లా ఏముంటారో ఉండరు. ఇది వచ్చినప్పుడు కాసేపు వాక్యం చెప్పుకుంటే బాగుంటుందని అది ఎక్కువ వాక్యంలో గడిపితే బాగుంటుంది. ఏమా అర్థమైంది? కాబట్టి దయచేసి దేవుడితో మన వారానికి ఒక్కసారి, ఇంకా మంచిది భవానీ వచ్చినప్పుడు స్త్రీల కూడికలో వస్తున్నారు, చాలా సంతోషం. వారానికి ఒక్కసారి కలుస్తున్నాం కాబట్టి ఎవరు కూడా వారం అంతా దేవుడికి దూరంగా ఉండకుండా ముమ్మారు ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు మా కళ్ళేసి దేవుడికి ప్రార్థన చేయండి. మన ఆత్మీయ జీవితాలు మారిపోతాయి. మీరే చెబుతారు, అన్న నిజం అన్న, దేవుడితో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు అని మీరే అంటారు. కావాలంటే ఈ వారం ట్రై చేయండి. ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు మా కళ్ళేసి అందరి గురించి ప్రార్థన చేయండి. అప్పుడు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో మీరే సాక్ష్యం చెబుతారు. అలాగని ఇప్పుడు ప్రార్థన చేసుకోవట్లేదని కాదు నేను చెప్పేది, ఇంకా ఎక్కువ. అవునా కదండి కొండల గారు? అలా ఉంటేనే మన దేవుళ్ళు బలంగా ఉండగలరు. లేదనుకోండి చాలా నష్టపోతాం. మన భక్తి మనల్ని రక్షించలేదు. అది ఆపదలు వచ్చినా ఏదొచ్చినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మీ అందరూ కూడా మరి దేవుడితో కలిసి నడిచేటట్లుగా, కలిసి నడవటం అంటే సహవాసం చేయటం. సహవాసం చేయటం అంటే ఎప్పుడు ప్రార్థనలో ఆయనతో గడపటం. ఆదివారం విన్న వాక్యం మర్చిపోకుండా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటమే ఆయనతో కలిసి బతకటం. కాబట్టి ఇప్పటి వరకు కూడా మీ అందరూ కూడా శ్రద్ధగా వాక్యం విన్నందుకు అందరికి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మరి తర్వాత